హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం. మొదటి ప్రశ్న, కింది వాటిలో సరైనవి గుర్తించండి. రష్యా అధ్యక్షుడిగా 5వ సారి వాల్దిమర్ పుతిన్ ఎన్నికయ్యారు. రష్యా అధ్యక్షుడి పదవీకాలం 6 సంవత్సరాలు. ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్కు దాదాపు 88% ఓట్లు లభించాయి. పుతిన్ 2002లో మొదటిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ సరైనది అడిగాడు ఫ్రెండ్స్. సరైనది కనుక మనం చూస్తే మొదటి 3 స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి. మొదటి 3 స్టేట్మెంట్స్ అనగా ABC మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనవి గుర్తించండి. సరస్వతి సమ్మాన్ 2023 గ్రహీత ప్రభావర్మ ప్రముఖ మలయాళ రచయిత. ప్రభావర్మ పద్య నవల రౌద్ర సాత్వికంకు ఈ అవార్డు వచ్చింది. సరస్వతి సమ్మాన్ అవార్డును కేకే బిర్లా ఫౌండేషన్ ఇస్తుంది. 1991లో ఈ అవార్డు ప్రారంభమైంది. ఈ అవార్డు పొందిన ఏకైక తెలుగు రచయిత కె శివారెడ్డి. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే సరైనవి అడిగాడు ఫ్రెండ్స్. సరైన వాటిని కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్లు కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం చేపట్టిన తొలి ప్రైవేట్ రాకెట్ విఫలమైంది? SpaceOne సంస్థ నిర్మించిన కైరోస్ అనే రాకెట్ విఫలమైంది. అది ఏ దేశం? ఆన్సర్ జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజలపై తరచూ దాడులకు పాల్పడుతూ మరణాలకు కారణమవుతున్న ఎన్ని జాతులకు చెందిన పెంపుడు కుక్కల అమ్మకాలు నిషేధించాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది? ఆన్సర్ 23. నెక్స్ట్ క్వశ్చన్, UNDP విడుదల చేసిన మానవ అభివృద్ధి సూచి 2022లో భారతదేశం 0.644 స్కోరుతో ఎన్నో స్థానంలో నిలిచింది? 0.967 స్కోరుతో స్విట్జర్లాండ్ మొదటి స్థానం ఆక్రమించింది. ఇక్కడ భారతదేశ స్థానాన్ని అడిగాడు ఫ్రెండ్స్. భారతదేశ స్థానం 134వ స్థానం. ఏ దేశ ప్రధానమంత్రిగా మహమ్మద్ ముస్తఫా ఇటీవల నియమితులయ్యారు? ఆన్సర్ పాలస్తీనా. నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రాహుల్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైంది తెలపండి అని అడిగాడు ఫ్రెండ్స్. ఈ ప్రశ్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ను గురించిన ప్రశ్న. 2వ ఎడిషన్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ విజేత రాయల్ ఛాలెంజ్ బెంగళూరు. 1వ ఎడిషన్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ విజేత ముంబై ఇండియన్స్. 1-2 ఎడిషన్ల ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రన్నర్ ఢిల్లీ క్యాపిటల్. 2వ ఎడిషన్ ఉమెన్ ప్రీమియర్ లీగ్లో అత్యధిక వికెట్లు తీసిన శ్రేయాంక పాటిల్ ఢిల్లీ క్యాపిటల్ టీం క్రీడాకారిణి. ఇక్కడ సరైనవి అడిగాడు ఫ్రెండ్స్. సరైనవి ఒకసారి చూస్తే మొదటి 3 స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి. ABC మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, మరలా సరైనది అడిగాడు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ మధ్యకాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఇటువంటి క్వశ్చన్సే వస్తున్నాయి. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. భారత్ నేవీలోకి సబ్మెరైన్ వార్ఫేర్లో ఉపయోగించే 2 యుద్ధ నౌకలు 2024 మార్చి 13న చేరాయి. ముంబైలో వీటిని ప్రవేశపెట్టారు. ఈ 2 యుద్ధ నౌకలు INS ఆగ్రే, INS అక్షయ్. ఇవి 25 నాట్స్ గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి. ఇక్కడ సరైనది అడిగాడు ఫ్రెండ్స్. సరైన వాటిని కనుక మనం చూస్తే ACD మాత్రమే సరైనవి. కింది వారిలో ఎవరు నూతన ఎన్నికల కమిషనర్లుగా నియమితులయ్యారు అనేది ప్రశ్న. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే సుఖ్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్ అనేవారు నూతన ఎన్నికల కమిషనర్లుగా నియమితులయ్యారు. ప్రసార భారతి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ నవనీత్ కుమార్ సెహగల్. కింది వాటిలో సరైంది తెలపండి అని అడిగాడు ఫ్రెండ్స్. తెలపండి. 77వ ఎడిషన్ సంతోష్ ట్రోఫీ విజేత సర్వీసెస్ ఇప్పటివరకు 9 సార్లు సంతోష్ ట్రోఫీ నెగ్గింది.
77వ ఎడిషన్ 2024 సంతోష్ ట్రోఫీ రన్నర్ గోవా. సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్కు సంబంధించింది. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ACD మాత్రమే సరైనది. సర్వీసెస్ ఇప్పటికీ 9 సార్లు సంతోష్ ట్రోఫీ నెగ్గింది అనేది రాంగ్ స్టేట్మెంట్. పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన దేవేంద్ర జజారియా ఏ క్రీడకు చెందినవారు? ఆన్సర్ జావెలిన్ త్రో. 2024 రంజీ ట్రోఫీ క్రికెట్ విజేత ఎవరు? 2024 రంజీ ట్రోఫీ విజేత ఎవరు? ఆన్సర్ ముంబై. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ సంతోష సూచి. ప్రపంచ సంతోష సూచి 2024కు సంబంధించి కింది వాటిలో సరికానివి అడిగాడు. చూడండి ఫ్రెండ్స్, సరికానివి అడిగాడు ఇక్కడ. ఈ సూచిలో ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ సూచిలో 126వ స్థానంలో ఇండియా నిలిచింది. ఫిన్లాండ్ వరుసగా 9వసారి మొదటి స్థానంలో ఉంది. డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, ఇజ్రాయెల్ వరుసగా 2, 3, 4, 5వ స్థానంలో నిలిచాయి. మొత్తం 143 దేశాల్లో సిరియా చివరి స్థానంలో నిలిచింది. ఇక్కడ సరికాని అడిగాడు ఫ్రెండ్స్. సరికాని వాటిని కనుక మనం చూస్తే సి మరియు ఈ స్టేట్మెంట్స్ సరికానివి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనది తెలపని అడిగాడు. ఆస్కార్ అవార్డ్స్ గురించిన ప్రశ్న. 96వ ఆస్కార్ అవార్డులు 2024లో ఉత్తమ చిత్రం ఓపెన్హైమర్, ఉత్తమ నటుడు కిలియన్ మర్ఫీ, ఉత్తమ నటి ఎమ్మా స్టోన్, ఉత్తమ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం ది జోన్ ఆఫ్ ది ఇంట్రెస్ట్. ఇక్కడ సరైనది అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా 96వ ఆస్కార్ అవార్డుల విజేతల గురించిన సమాచారం సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనవి గుర్తించండి. నేర మరాఠాల ఆగడాలతో సంక్షోభ పరిస్థితులు నెలకొన్న కరేబియన్ దేశం హైతీలో ఉన్న భారతీయులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఇంద్రావతిని ప్రారంభించింది. ఆపరేషన్ ఇంద్రావతి ద్వారా పొరుగునే ఉన్న డొమినికన్ రిపబ్లిక్ దేశానికి భారతీయులను తరలిస్తారు. 2023 అక్టోబర్లో ఇజ్రాయెల్ నుంచి భారతీయులను తరలించడానికి చేపట్టిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ కావేరి. 2023 ఏప్రిల్లో సుడాన్ నుంచి భారతీయులను తరలించడానికి ఇండియా చేపట్టిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ అజయ్. ఇక్కడ సరైనవి అడిగాడు ఫ్రెండ్స్. సరైన వాటిని కనుక మనం చూస్తే AB స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్, మరలా సరైనది అడిగాడు ఫ్రెండ్స్. సరైన వాటిని గుర్తించండి. 2024 పారిస్ ఒలింపిక్స్లో ఆచంట శరత్ కమల్ భారత పతాకాధారిగా వ్యవహరించనున్నట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటించింది. భారత క్యూ స్పోర్ట్స్ దిగ్గజం పంకజ్ అద్వానీకి ప్రపంచ బిలియన్స్లో హాల్ ఆఫ్ ఫేమ్స్లో స్థానం లభించింది. శీతల్ దేవిని పర్సన్ విత్ డిజబిలిటీస్ కేటగిరీలో ఎన్నికల సంఘం నేషనల్ ఐకాన్గా ప్రకటించింది. భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ప్రపంచ ఓపెన్ 2024 టైటిల్ విజేతగా నిలిచారు. ఇక్కడ సరైనది అడిగాడు ఫ్రెండ్స్. సరైనవి కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి. కింద వాటిలో సరైనది తెలపండి. భారత ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 22-23 తేదీల్లో భూటాన్లో పర్యటించారు. 13వ పంచవర్ష ప్రణాళికకు పూర్తి సహకారాలు అందజేస్తామని, అందులో భాగంగా వచ్చే 5 ఏళ్లలో 10,000 కోట్ల సహాయం చేస్తామని మోదీ ప్రకటించారు. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ద డ్యూక్ గాల్ఫో మోదీ అందుకున్నారు. భూటాన్ రాజు జిగ్మే కెసర్, భూటాన్ ప్రధాని షేరింగ్ టొబాకో. ఇక్కడ సరైనది అడిగారు ఫ్రెండ్స్. సరైనవి కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కు సంబంధించి సరైన వాటి తెలపండి. ఇంటర్నేషనల్ అలయన్స్కు సంబంధించి సరైనవి తెలపండి. ISAలో 118వ సభ్యదేశం ఇంకా 2023 డిసెంబర్లో రొమేనియా చేరింది. ISAలో 119వ సభ్యదేశం
ఇంకా 2024 ఫిబ్రవరిలో మాల్టా చేరింది. ఐఎస్ఏలో 96వ పూర్తిస్థాయి సభ్యదేశంగా 2023 డిసెంబర్లో హంగేరీ చేరింది. ఐఎస్ఏలో 97వ పూర్తిస్థాయి సభ్యదేశంగా 2024 మార్చిలో పనామా చేరింది. ఇక్కడ సరైనవి అనగా ఆన్సర్ కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే. కింది వాటిలో సరైనది తెలపండి. ఇస్రో పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌకను తయారు చేసింది. దానికి పుష్పక్ అని పేరు పెట్టింది. ఇటీవల కర్ణాటకలోని చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి RLVLEX-02 మిషన్ పరీక్ష నిర్వహించారు. ఉపగ్రహాలను అంతరిక్షంలోనికి మోసుకెళ్లే లాంచింగ్ వెహికల్స్ను మళ్లీ వినియోగించుకోవడమే ఈ ప్రయోగ లక్ష్యం. RLVను 10,000 కోట్లతో వివిధ సంస్థలు తయారు చేశాయి. ఇక్కడ సరికాని దాన్ని కనుక మనం చూస్తే డి స్టేట్మెంటు సరికానిది. భారత మొదటి మహిళా షిప్ సర్వేయర్ ఎవరు? ఆన్సర్ పూజా చదోత్. మరొక క్వశ్చన్, కింది వాటిలో సరైనది తెలపండి. వన్ నేషన్ వన్ ఎలక్షన్కు సంబంధించిన ప్రశ్న. ఒకే దేశం ఒకే ఎన్నికపై కేంద్ర ప్రభుత్వం రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను 2024 మార్చి 14న రాష్ట్రపతికి సమర్పించింది. 2022 సెప్టెంబర్లో రామ్నాథ్ కోవింద్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. కోవింద్ కమిటీ 18,000 పేజీలతో నివేదికను రూపొందించింది. అందులో 321 పేజీలు నివేదికను బహిర్గతపరిచింది. జమిలీ ఎన్నికలు కోసం రామ్నాథ్ కోవింద్ కమిటీ రాజ్యాంగానికి మొత్తం 18 సవరణలు సూచించింది. ఇక్కడ సరైనది అడిగాడు ఫ్రెండ్స్. సరైన వాటిని కనుక మనం చూస్తే ACD మాత్రమే సరైనది. ఇవి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్లోని కొన్ని ప్రాముఖ్యమైన ప్రశ్నలు, వాటి యొక్క జవాబులు. మరొక టాపిక్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.